వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వినుబల మిది విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాదిని విధులలో వేదంబైనది విష్ణు కథ. ఆది నుండి సంధ్యాదిని విధులలో వేదంబైనది విష్ణు కథ. నారించే నిదే నారదాదులచే వీధి వీధులలోని విష్ణు కథ, వినరో భాగ్యం విష్ణు కథ. మనోహరమైనటువంటి సున్నితమైన శృంగారాలకు పరమాత్ముడు మూలం శ్రీమన్నారాయణుడు. అందుకే కృష్ణావతారంలో ఆయన చేయలేని శృంగార లీలలంటూ ఏమీ లేవు. గ్రామంలో ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఇద్దరు పెళ్ళి కొన్ని సంవత్సరాలైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు చిన్న పిల్లలు చదువుకుంటూ ఉంటారు, బడికి పోతూ ఉంటారు. పెళ్ళైన కొత్తలో వీళ్ళు ఎలా ఉంటారో, అప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అనేవాళ్ళు లేనప్పుడు ఈ శృంగారం ఎలా ఉంటుంది అంటే చిలిపిగా అలా రకరకాలుగా ఏదో ఏదో మాట్లాడుకోవడం. ఆ మాటల్లో ఒక్కొక్కసారి అనురాగం ఉంటుంది, అనురక్తి ఉంటుంది, మరొకసారి కొద్దిగా ఆవేశం ఉంటుంది, ఒక్కోసారి నా మాట నువ్వు వినాలి, లేదు నేను చెప్పిందే వినాలి, లేదు నువ్వు చెప్పిందే వినాలి, ఇలానే పద్ధతులు ఉంటుంది. ఒకరోజు భార్య ఎక్కడికో ఒక మంచి సినిమాకి వెళ్ళాలి, ఈ సినిమా చూడాలి, భక్తి సినిమా, అక్కడ ఏదో కృష్ణావతారం అంటే పోతాంరా అని చెప్పేస్తుంది. ఈయన ఏదో ఒక కార్యక్రమాలకు వెళ్ళి ఉంటాడు. ఆ కార్యక్రమాలకు ముగించుకొని త్వరగా రావాలి కదా, వస్తూ ఉంటాడు. అది ఊపరు వాళ్ళ గమ్ములు ఉంటాడు కదా, వచ్చి ఈయన ఊళ్ళో ఉండేవాడు, ఈమె ఎక్కడి నుంచో వచ్చింది పాపం. వచ్చి అమ్మ నీ భర్త అంత సామాన్యుడు కాదు, నువ్వు అనుకోవడం తోడు చాలా గట్టికుడు, ఆయనకి అసలు అనేక విధాలకు ఉండేది అట్లా ఇట్లా చెప్తారు అనుకో. ఈమె లోపల అనుమానం ఉంటుంది. అనుమానం వచ్చి ఏం చేస్తుంది, అప్పటి నుంచి కట్టుదిట్టం ఎక్కువ అవుతుంది. నీవు బయటికి వెళ్ళేటప్పుడు నేను చెప్పిన డ్రెస్ వేసుకోవాలి, నేను చెప్పిన దుస్తులు ధరించాలి, అలాగే ఆ తర్వాత నీ మీస ఎలా ఉండాలి, నీ జుట్టు అలా ఉండాలి, నువ్వు ఎక్కడ కూడా అటు ఇటు చూడకూడదు, ఏ స్త్రీని కూడా చూడకూడదు, కాళ్ళు కనబడతారో నేనేం చేసి చూడకుండా ఎలా ఉండేది, కనబడితే కూడా చూడకూడదు, తల తిప్పుకొని రావాలి కదా. ఏం చెప్తుంది మన ధర్మశాస్త్రం, పరస్త్రీ తల్లితో సమానం, పరస్త్రీ తల్లితో సమానమే కాదని నేనేమిటి, ఇప్పుడు ఎవరన్నారు తప్పన్నారు అంటాడు భర్త. సరే మనం త్వరగా వచ్చేవాళ్ళు, ఈరోజు నీకోసం నేను బాగా అలంకరించుకుంటానని చెప్పేస్తుంది. ఆయన వెళ్ళిపోయి ఇక ఏదో ఆ కార్యక్రమాలు స్నేహితులు ఉంటారు, వాళ్ళతో మాటల్లో వాళ్ళు ఏదో కొన్ని ముఖ్యమైన విషయాలు ఆఫీస్ సంబంధించినవి ఏదో ఉంటాయి. కొద్దిగా ఆలస్యంగా వచ్చాడు. వస్తేనే ఎక్కడికి వెళ్ళావు, నేను నాకు చెప్పిన సమయం ఎంత, నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు, 20 నిమిషాలు లేట్గా వచ్చావు, మనం అది ప్రారంభం అయిపోతే ఏం చేయాలి, సినిమా ఉంటుంది, సినిమా ప్రారంభం అయితే కొంపలు మునిగిదే ఉంది, మొదలు చూడవచ్చు కదా, నాకు అక్కడ అవసరమైన పనులు ఉన్నాయి అవి చూసుకొని వచ్చాను అంటే. భార్య కన్నా కూడా నీకు అవసరమైన పనులా అంటే, నీ మాజీ ప్రేయసులు ఎవరన్నా ఉండి వాళ్ళతో ఎవరైనా మాట్లాడుస్తున్నావు, అయ్యో అట్లాంటిది ఏమీ లేదే స్వామి, నల్లి నన్ను ఎట్లంతా అనుకోవద్దు, నేను మంచోడిని, అప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు చేసుకున్నాము ఇదంటే. లేదు నేను నమ్మను, ఇప్పటికీ ఎక్కడ ఎవరు ఉన్నారు నేనే చెప్తూ ఉన్నారు, నాకు కొద్దిగా వినబడుతుంది, కొద్దిగా కాదు ఇంకా ఎక్కువగా వినబడుతుంది, నా కర్మ ఈ కానీ సిద్ధము కానీ రెడీ, నేనేం రెడీగా నువ్వే రాలేదు అని అంటుంది. సరే లోపల మీరు కూర్చోండి అలాగే. అప్పుడు ఏం చేయాలి, నువ్వు తప్పుగా అనుకోవద్దు, నేను వేరే కార్యక్రమంలో ఉన్నాను అని అడుక్కుంటా ఉంటాడు. అలుక మానవే చిలకల కొలికిరో తలుపు తీయవే ప్రాణ సఖీ, తలుపు తీయవే ప్రాణ సఖీ. అప్పుడు ఆమె ఉంటుంది, దారి తప్పి ఇటు చేరితివాని దారి చూసుకోయి, నా దరికి రాకోయి. అలుక మానవే చిలకల కొలికిరో
తలుపు తీయవే ప్రాణసఖీ నా ముద్దుల సఖీ తలుపు తీయవే ప్రాణ సఖీ చేసిన బాసలు చెల్లించని బల్ మోసగాడవివోయి చేసిన బాసలు చెల్లించని బల్ మోసగాడవివోయి నా ఆశ వదులుకోయి ఆశ 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 లేదు పోయి ఇలా ఇలా అప్పుడు మెల్లిగా పక్కన కూర్చొని అది కాదు గడ్డం పట్టుకోనో ముక్కు పట్టుకోనో చెవి పట్టుకోనో ఇలా కాదు అలా కాదు నేను అర్థం చేసుకున్నాను కొంచెం బయట పరిస్థితి బట్టి పొగడు ఎన్ని పనులు ఉంటాయో ఎవరితో ఏదో ఈ యొక్క అనేక లావాదేవీలు ఉంటాయి వాళ్ళందరికీ జవాబు చెప్పి రావాలి కదా కనుక కొద్దిగా ఆలస్యమైంది అని అడుక్కుంటారు. ఇలా శ్రీమన్నారాయణుడు కూడా భార్యతో అలా సరసపాల్లో ఉంటాడు. ఈ ఆయనకేముంది లక్ష్మీదేవికి సవితి ఉంది. ఎవరా సవితి? భూదేవత. నువ్వు మాటిస్తే దాని దగ్గర పరిగెత్తా ఉంటావు, ఇప్పుడు కూడా ఆమెను పిలుస్తుందేమో నిన్ను అని సరసల్లాపాల్లో ఉంటాను. అదేం లేదు, నేను ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను కదా అని అడిగిపోయినాను. ఏమో నువ్వు మాయావి, ఎక్కడికి పోతావు ఎక్కడికి వస్తావు. మనకు శ్రీకృష్ణ అవతారాలు మనకు కృష్ణ అవతారాలు చూసాం కదా. శ్రీకృష్ణుడు అలా గోపకాంతలతో వెళ్ళినప్పుడు ఒక గోపకాంత ఆమె నేను సేపు చూస్తాను నన్ను చూడట్టు, ఇంకొక ఆమె నన్ను చూడట్టు. ఇలా ఆయన ఈ సౌందర్యాల మోజులో పడి సౌందర్యాల విలాసాల్లో మునిగి సౌందర్యాలను ఆస్వాదిస్తున్నటువంటి ఆడవాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా అంటారు. ఎందుకు? సౌందర్యవంతుడు, తేజవంతుడు, ప్రకాశవంతుడు, ముద్దు మురిపాలు తీర్చేటటువంటి ముచ్చటైన యశోద తనయుడు. కనుకొందం అంటే సరసల్లాపాలే అతి ముఖ్యమైనటువంటి అనుభూతులు. ఎందుకు? వయసులో అనుభవించిందన్నీ కూడా వయసు అయిన తర్వాత తీపి జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒకప్పుడు అలా పిలిచావు, ఒకప్పుడు ఇలా పిలిచావు, అలా మాట్లాడుకున్నాము, ఇలా అనేక విధాలుగా ఉంటారు. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటన లేదు. కానీ ఇది ఎవరైతే ధర్మబద్ధంగా భార్యతో భర్త, భర్తతో భార్య కలిసి ఆనందిస్తుంటారో అప్పుడే అనుభవం చాలా ఆనందంగా ఉంటుంది. అలా కాదని ఇందాక ఆమె చెప్పినట్లు నువ్వు దాంట్లో వచ్చి వాడవాళ్ళంతా చూసుకుంటారా అందమైన వాళ్ళని అంటే ఈ అనుమానం ఇట్టంటే అనుమానాలు పెరిగిందంటే అనుమానం పెరిగిపోతూ అవుతుంది. సంసారం ఏమవుతుంది? గోయిందా గోయింది. కాబట్టి సనాతన ధర్మం, సనాతన జ్ఞానం, హైందవ సంస్కృతిలో నిలిచిపోయింది ఏమంటే భార్యాభర్తల అనుభవాలే. ఇక ఎక్కడ కూడా ఇట్లాంటిది మనకు కనపడదు. అంత అందంగాను మనోహరంగాను మన వాళ్ళు తీర్చిదిద్దుకుంటారు. భార్యతో భర్త ఆనందం, భర్తతో భార్య ఆనందం, అదే సుఖం అనుకుంటే ఇక వేరే స్వర్గం ఎక్కడ పని లేదు. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను, ప్రేమించిన పతి ఎదుట నుండగా వేరే దైవము ఏలను. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. ఏ వనాలు వల్లేదు. భార్యాభర్తలు ఇంట్లో ఉండి ఆనందించుకుంటే అదే స్వర్గం, అదే వనం, అదే బృందావనం. అనేక వనాలు, ఎన్నో వనాలు ఉంటాయి. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.